హలో అండి. టైం ఏమో 9 అయితుంది. స్పైసీగా, టేస్టీగా ఏమైనా తినాలనిపించింది. బయటేమో విపరీతమైన వర్షం ఆగకుండా పడుతుంది. సరేలే ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం ఈజీగా అయిపోతుంది అనుకుంటే, డ్యూ టు హెవీ రెయిన్స్ నో ఫుడ్ ఆర్డర్స్ ఆర్ టేకెన్ అని చూపిస్తుంది స్విగ్గీలో అండ్ జొమాటోలో. సర్లే ఓపిక తెచ్చుకొని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే 3 ఎగ్స్ కనిపించాయి. ఈ ఎగ్స్‌తో పులుసు చేద్దామా, కర్రీ చేద్దామా, ఆమ్లెట్ వేద్దామా అని చూసేసరికి టైం కాస్త 9 దాటింది. ఇప్పుడు ఏదో ఒకటి చేద్దామని పాన్ పెట్టి ఆయిల్ వేసి ఎగ్స్ వేశాను. సర్లే ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. అప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బాబాయ్ చెప్పినట్టుగా టిప్స్ యూజ్ చేసి చేద్దామని వంట మొదలెట్టేశాను. కానీ ప్రయోగం అయితే చేశాను కానీ అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. నేను ఏదో అలా అలా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత బాగుంటుందని అనుకోలేదు. అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని 3 ఎగ్స్‌ని వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1, 2 పచ్చిమిర్చి, బీన్స్‌ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ఎగ్స్‌లోనే వేసుకోవాలి. ఇప్పుడు రైస్‌ని కూడా వేసుకొని రైస్‌ని కూడా టాస్ చేసుకుంటూ ఈ విధంగా బాగా హీట్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా, కొద్దిగా కారం, వైట్ వెనిగర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే. కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్. సోయా సాస్ ఎక్కువ వేయకండి, టేస్ట్ మారిపోతుంది. లైట్‌గా అలా వేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే ఈ ఫ్రైడ్ రైస్ అనేది చేయాలి. రైస్ అనేది ఫ్రై అవుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది స్మోకీ ఫ్లేవర్‌లో చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలిపేసుకోవడమే. మీ దగ్గర ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్స్ కనుక ఉన్నట్లయితే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు.